శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్టు 19, 2024. ఈరోజు పరమాత్మ తెలియచేస్తున్న మధుర మహావాక్యాల యొక్క సారాంశాన్ని విందాం. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, జ్ఞానధారణ చేస్తూ ఉంటే మీరు తండ్రి సమానంగా అవుతారు. తండ్రిలోని మొత్తం శక్తినంతా మీరు జీర్ణం చేసుకుంటారు. ప్రశ్న: ఏ రెండు మాటలు స్మృతిలో ఉంటే స్వదర్శన చక్రధారులుగా అవ్వగలరు? సమాధానం: ఉత్థానము, పతనం, సతో ప్రధానము, తమో ప్రధానము, శివాలయము, వేశ్యాలయము. ఈ రెండు మాటలు స్మృతిలో ఉంటే మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. పిల్లలైన మీరిప్పుడు జ్ఞానాన్ని యథార్థంగా తెలుసుకున్నారు. భక్తిలో జ్ఞానం లేదు. కేవలం మనస్సును ఆనందపరచు మాటలు మాట్లాడుతూ ఉంటారు. భక్తి మార్గం అంటేనే మనస్సును ఆనందపరుచుకునే మార్గం. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఈ అంతిమ జన్మలో సర్వ ప్రాప్తులను ఎదురుగా ఉంచుకొని పావనంగా అయ్యి చూపించాలి. మాయ కలిగించే విఘ్నాలతో ఓడిపోరాదు. సెకండ్ పాయింట్: లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని ఎదురుగా ఉంచుకొని పురుషార్థం పూర్తిగా చేయాలి. బ్రహ్మబాబా ఎలాగైతే పురుషార్థం చేసి నరుడి నుంచి నారాయణుడిగా అవుతారో అలా వారిని అనుసరించి సింహాసన అధికారులుగా అవ్వాలి. ఆత్మను సతో ప్రధానంగా తయారు చేసుకునేందుకు కష్టపడాలి. వరదానము: అధికారులుగా అయ్యి ఆడుకుంటూ ఆడుకుంటూ సమస్యలను దాటుకునే హీరో పాత్రధారి భవ. అధికారులుగా అయ్యి ఆడుకుంటూ ఆడుకుంటూ సమస్యలను దాటుకునే హీరో పాత్రధారి భవ. వివరణ: పరిస్థితులు ఎలా ఉన్నా, సమస్యలు ఎలా ఉన్నా వాటికి అధీనులుగా అవ్వకుండా అధికారులుగా అయ్యి సమస్యలను ఆడుకుంటూ ఆడుకుంటూ దాటుకున్నట్లు దాటుకోండి. వెలుపల ఏడ్చే పాత్రగా ఉన్నప్పటికీ లోపల ఇదంతా ఒక ఆట అని ఉండాలి. దీనినే డ్రామా అని అంటారు. అందులో మనం హీరో పాత్రధారులం. హీరో పాత్రధారి అనగా పాత్రను యాక్యురేట్గా చేసేవారు. అందువలన ఎంత కఠిన సమస్యనైనా ఆటగా భావించి తేలికగా చేసుకోండి. ఎలాంటి బరువు ఉండరాదు. స్లోగన్: సదా జ్ఞానస్మరణలో ఉంటే సదా హర్షితంగా ఉంటారు. మాయ యొక్క ఆకర్షణ నుండి సురక్షితంగా ఉంటారు. కనుక సదా మనం జ్ఞానస్మరణలో ఉండాలి, సదా హర్షితంగా ఉండాలి. అప్పుడే మాయ యొక్క ఆకర్షణలన్నిటి నుంచి సురక్షితంగా ఉండగలుగుతాం. అచ్చా. ఓం శాంతి.